హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈ నెల మనకి అందరికీ తెలిసిందే రంజాన్ నెల. ఈ రంజాన్ నెలలో మనకి చాలా స్పెషల్స్ ఉంటాయి. ఈ రంజాన్లో దొరికే స్పెషల్స్ మళ్ళీ సంవత్సరం ఎప్పుడు కూడా దొరకవు. అందులో మెయిన్గా హలీము, సేమియా. ఈ సేమియా ఎంతో ఈజీగా, చాలా క్విక్గా, ఎంతో టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. సేమియాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో ఈరోజు నేను ఒక వెరైటీ, ఈజీగా చేసుకునే వెరైటీ మీకు చూపించబోతున్నాను. ఇది సేమియా స్వీట్ వెరైటీ. దీన్ని చల్లగా తినచ్చు, వేడిగా కూడా తినచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నా వెరైటీ ఆఫ్ సేమియా నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, పిస్తా, పుచ్చకాయ గింజలు అండ్ జీడిపప్పు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయండి. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ, చిన్న ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి సిమ్లో, మంట సిమ్లో ఉండాలి. ఆ సిమ్లో ఉన్నప్పుడు నెమ్మదిగా, చాలా ఓపికగా నెమ్మదిగా అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి అన్నీ కూడా వేరే ప్లేట్లోకి మళ్ళీ తీసేసుకోండి. ఫ్రై చేసినవి అలా పైకి గిన్నెని అలా పక్కకు పట్టుకుంటే ఉన్న నెయ్యి అంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ నెయ్యిలో ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ వేసుకుని ఇదిగోండి, ఒక 70 గ్రాములు ఉంటుంది ఈ సేమియా, సన్నని సేమియా. ఇది నేను వైట్ తీసుకున్నాను. మీరు వేపిన సేమియా కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఏ సేమియా అయినా సరే నేతిలో నెమ్మదిగా, ఓపికగా, రంగు మారే వరకు, చక్కగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోండి. మీరు డ్రై ఫ్రూట్స్లో నేను వేసిన డ్రై ఫ్రూట్సే వేయవసరం లేదు. మీ ఇష్టం, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. కిస్మిస్ యాడ్ చేస్తామంటూ ముందు ఈ బాదం అవి వేపేసిన తర్వాత అప్పుడు ఒక 5 minutes బిఫోర్ కిస్మిస్ వేసి, కిస్మిస్ చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి అది లేట్గా వేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, సేమియా చక్కగా రంగు మారింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్లోకి. ఇప్పుడు కొద్దిగా సేమియా, ఒక 2-3 స్పూన్స్ సేమియా తీసి ఒక గిన్నెలోకి వేరేగా తీసుకోండి. ఇది మనం డెకరేషన్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మరిగించి రూమ్ టెంపరేచర్ అయిన పాలు, ఇది ఒక 3/4 లీటర్ పాలు. ఈ ఫుల్ మీగడ పాలు అనమాట. ఈ పాలు వేసిన తర్వాత కూడా మీరు ఫ్లేము సిమ్లోనే పెట్టుకోండి. నెమ్మదిగా మరగనివ్వండి, నెమ్మదిగా కుక్ అవనివ్వండి. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను కదా ఇవి వేగడానికి. మీరు కావస్తే నూనె అన్న వేసుకోవచ్చు, బటర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను నేను. మీకు ఎక్కువ కావస్తే క్వాంటిటీ పెంచుకోవచ్చు. షుగర్ స్వీట్నెస్ తక్కువ తిన్న వాళ్ళైతే స్వీట్ తగ్గించుకోవచ్చు. ఈ షుగర్ని కూడా ఒకసారి అలా కలిపేస్తే కరిగిపోతుంది. సిమ్లో పెట్టేయండి, స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో కావాల్సింది, అదేంటంటే కస్టర్డ్ పౌడర్. ఒక 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలోకి వేసుకుని, ఓ 3 to 4 స్పూన్స్ నార్మల్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా గిలక్ కొట్టండి. అది పాలల్లో కస్టర్డ్ పౌడర్ మొత్తం కలిసిపోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే జస్ట్ సేమియాని థిక్గా చేయడానికి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది దీనివల్ల. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఉట్టి సేమియా అన్న మీరు కాసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలన్నీ తిప్పుతూ, ఒక చేత్తో ఆ కస్టర్డ్ పౌడర్ పాలు వేస్తూ ఒక చేత్తో సేమియాని తిప్పుతూ ఉండండి. ఇలా ఒక 2 minutes కుక్ చేసేటప్పటికి సేమియా దగ్గర అవుతుంది అన్నమాట, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 యాలకులు తీసుకొని పొడి కొట్టుకొని ఆ పొడి వేయండి, యాలక్కాయల పౌడరు వేసి అది కూడా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టండి. దీని తర్వాత మనం డెకరేషన్ పార్ట్కి వెళ్దాం. డెకరేషన్ పార్ట్ మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. చిన్న బౌల్స్లో అయినా పెద్ద బౌల్స్లోనైనా. ఇక్కడ నేను పెద్ద బౌల్ తీసుకున్నాను అండ్ కొన్ని రస్కులు తీసుకున్నాను, ఒక 5-6 రస్కులు తీసుకున్నాను.
ఆ రసగుల్లన్నీ విరిపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ బౌల్కి బేస్గా వేసాను అనమాట. ఒక లేయర్ ఆఫ్ రసగుల్ బేస్గా వేసేస్తాను. రసగుల్ బదులు మీరు కేక్ నార్మల్ ప్లమ్ కేక్ లాంటివి ఏమన్నా ఉన్నా, వెనిలా కేక్, సింపుల్ కేక్స్ ఉంటాయి కదా, అలాంటి కేక్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే రసగుల్ క్రిస్పీగా ఉంటుందని రసగుల్ తీసుకున్నాను. ఆ క్రిస్పీనెస్ నాకు కావాలని. సాఫ్ట్గా ఉండాలంటే కేక్ వేసుకోవచ్చు. ఈ రసగుల్ మొత్తం ఆ బేస్ అంతా నింపేసాను. ఇప్పుడు సేమియాని తీసుకుని ఇందులో ఈ రసగుల్ ఉన్న బౌల్లో చక్కగా పైన వేసేసేయండి. సెట్ చేయండి. సేమియాని అంతా సెట్ చేసేసుకోండి. సేమియా మొత్తం వేసేసిన తర్వాత ఈ వేపు పెట్టుకున్న సేమియా ఉంది కదా మీ దగ్గర, దాన్ని చూడండి నేను చేసే విధంగా చక్కగా కార్నర్లో అలా పెడుతూ డెకరేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ 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 చూసిన వాళ్ళు మీరు అంతా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన ఆ మధ్యలో పార్ట్ అంతా డ్రై ఫ్రూట్స్తో చక్కగా నేను సెట్ చేసేసాను. అన్ని డ్రై ఫ్రూట్స్ ఆ మధ్యలో సెట్ చేసేసాను. ఇప్పుడు మనం సేమియాని టేస్ట్ చేద్దాం. చాలా 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 బాగుంది. మీరు కూడా తయారు చేసుకుని ఈ సేమియాని టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.